సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఈరోజు శనివారం కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో ఉపవాస ప్రార్థన, దివ్యమైన సందేశం పరిశుద్ధాత్ముడు నా ద్వారా ఈరోజు మందిరంలో ఇవ్వబోతున్నారు. ప్రార్థనను గూర్చి కుటుంబాలుగా కూడిరండి. రేపు ఆదివారం కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో 2 ఆరాధనలు జరుగుతాయి. 6:30కి ఫస్ట్ సర్వీస్, 9:30కి సెకండ్ సర్వీస్. అలాగే మన ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో 6:30కి ఫస్ట్ సర్వీస్ జరుగుతుంది. ఈవినింగ్ 7:30కి సెకండ్ సర్వీస్ జరుగుతుంది. ప్రత్యేకంగా సోమవారం 15వ తారీఖున ఉపవాస ప్రార్థన ఉదయం 9 గంటల నుంచి ఈ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఘనులైన దైవజనులు సల్మాన్ రాజు గారు మన మధ్యలోకి వచ్చి దేవుని సందేశం ఇవ్వబోతున్నారు. నేను ఉపవాస ప్రార్థనలో వర్తమానం ఇవ్వబోతున్నాం. అందరూ కుటుంబాలుగా కూడి దైవ సన్నిధికి రాగలరని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మంచిది దైవజనమ, రేపు ఆదివారపు ఆరాధన కదా, మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారో, ఏ సంఘాలకు వెళ్తున్నారో నేను ఎరగను, కానీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరినీ ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక అన్నగా బ్రతిమలాడుకుంటున్నాను. సమయానికి ఆరాధనకు వెళ్ళండి. ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా మందిరానికి వెళ్ళొద్దు. 10ంటికి మీ ఆరాధన అయితే 9:55 కల్లా కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో వాలిపోండి. లేదు 6:30కి ఆరాధన అయితే 6:25 కల్లా దేవుని మందిరపు గుమ్మం మీ కుటుంబం అంతా తొక్కున్నట్లుగా ఈ దినమే సిద్ధపడండి. పాత నిబంధనలో ఉన్న ఒక దివ్యమైన నియమం ఏంటంటే, శనివారం విశ్రాంతి దినం. శనివారానికి ముందు వచ్చే రోజు సిద్ధపాటు దినం. సిద్ధపాటు దినాన్ని ఏం చేసేవారు అంటే, వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినాన ఏ పని చేయరు. చివరికి వంట వార్పు కార్యక్రమం ఉంటుంది చూసారా, పొయ్యి కూడా వెలిగించరట. పొయ్యి కూడా వెలిగించరు అంటే, పొయ్యి కూడా వెలిగించరంటే ఇక బట్టలు ఉతికేది ఎక్కడ, ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేసేది ఎక్కడ? ఆ దినాన్ని ఘనంగా ఆచరించడానికి, దినమంతా దేవుని సన్నిధిలో గడపటానికి శుక్రవారం రోజు సిద్ధపడేవాడు. వారు చేసుకోవాల్సిన వంట శుక్రవారమే చేసుకునేవాడు. బట్టల పని, ఇంటి పని, వంట పని, ఈ పనులు ఏవైనా ఉంటే శుక్రవారమే సిద్ధపడేవాడు. రైట్? శనివారపు దినాన్ని అంత ఘనంగా ఇజ్రాయేలీలు ఆచరించేవారు. క్రైస్తవ జనమ, మనకు ఆదివారం ఆరాధన దినమైతే శనివారం ఈరోజు మనకు సిద్ధపాటు దినం. ఆమేన్. ఈరోజు మనకు ఏ దినం చెప్పండి? సిద్ధపాటు దినం. దేని కొరకు సిద్ధపడాలి? ఆదివారం సమయానికి మందిరానికి వెళ్ళటానికి శనివారమే మనం ఇంటిలో సిద్ధపడేటువంటి వారిగా ఉండాలి. కొంతమంది బ్రదర్స్కి ఆ దైవికమైన జ్ఞానం లేక ఆదివారం ప్రొద్దున్నే మంగళ షాపుకు వెళ్తారు, బార్బర్ షాప్కి వెళ్తారు కటింగ్ కోసం. ఆదివారం అన్యులంతా కటింగ్కి వస్తారు. అక్కడ పెద్ద క్యూ. నీ వంతు వచ్చేసరికి ఇక్కడ ఆరాధన స్టార్ట్ అయ్యి గంట సేపు అయిపోతుంది, ఆలస్యం. కొంతమంది చూడండి, ఆదివారం ప్రొద్దున్నే బట్టలు తీసుకొని ఇస్త్రీ షాప్ కాడ ఇస్తారు. చాలామంది ఇస్త్రీ బండి దగ్గరకు వచ్చి ఉంటారు, క్యూ, ఆలస్యం. కొంతమంది తల్లులు ఉంటారు, వారం అంతా ఖాళీగా ఉండి, కొంతమంది తల్లులకు ఉండే కృప, ఆదివారం పొద్దున్నే బట్టలు నానబెడతారు. పాస్టర్లు కూడా కొంతమంది ఆ బ్యాచ్లో ఉంటారు. ఉన్నారా తమ్ముడా, నీకు తెలిసి? ఆదివారం పొద్దున్నే బట్టలు నానబెట్టుకుంటూ ఉంటారు. ఆ బట్టలన్నీ ఉతికి ఆరాధనకి వెళ్ళేసరికి 11 అయిపోతుంది. ఏం చేయాలి? బట్టల కార్యక్రమం శనివారమే సిద్ధపరచుకోవాలి. షేవింగ్, కటింగ్, అన్ని కార్యక్రమాలు శనివారమే చేసుకొని ఆదివారపు ఆరాధనకు సమయానికి వెళ్ళటానికి
నీటివాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా దేవుని సన్నిధిలో కనపడటానికి నీ ప్రాణం దేవుని సన్నిధి కొరకు తహతహలాడేదై ఉండాలి. విశ్రాంతి దినం ఘనమైనదని ఎరిగి దాన్ని ఘనంగా నువ్వు ఆచరిస్తే దేశం యొక్క ఉన్నత స్థలం మీద నా దేవుడు నిన్ను నిలవబెట్టును కాక. గతంలో ఒక పర్యాయం చెప్పారు. పాత నిబంధనలో ఏ ఇశ్రాయేలీయుడైనా దేవునికి విత్తులు కానుకగా ఇవ్వాలనుకున్నప్పుడు సంపూర్ణమైన విత్తును దేవునికి కానుకగా ఇచ్చేవాడు. విన్నారా? ఏ విత్తును? సంపూర్ణమైన విత్తును. విరిగిన విత్తనాన్నే కానీ నలిగిన విత్తనాన్నే కానీ ఇశ్రాయేలీలు దేవునికి కానుకగా ఇచ్చేవాళ్ళు కాదు. మన భాషలో చెప్పాలంటే గోధుమలు కానీ బియ్యం కానీ దేవునికి కానుకగా ఇవ్వాలనుకుంటే విరిగిపోయినటువంటి బియ్యాన్ని దేవునికి కానుకగా ఇవ్వరు. మన పాత రోజుల్లో బియ్యం విరిగిపోతే, ఇప్పుడు చెప్పరా చిన్న, విరిగిపోయిన బియ్యాన్ని ఏమంటారు? ఓకలు కాదు, నూకలు. నూకలు నూకలు అంటారు. నూకలను దేవునికి కానుకగా ఇవ్వకూడదు. బియ్యపు నూకలను దేవునికి కానుకగా ఇవ్వకూడదు. దేవునికి కానుక ఇచ్చేటప్పుడు సంపూర్ణమైన విత్తనాన్ని దేవునికి కానుక ఇవ్వాలి. ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ మీరు వెళ్ళే మందిరం 10ంటికి ఆరాధన అయితే 10 నుంచి 12:30 దాకా నడిచేదైతే 10ంటికి వెళ్లకుండా 10:30కు నువ్వు ఆరాధనకి వెళ్తే నూకలను దేవునికి కానుకిచ్చినట్టు. 11ంటికి ఆరాధనకి వెళ్తే విరిగిపోయిన విత్తులను దేవునికి కానుకిచ్చినట్టు లెక్క. విరిగిపోయిన విత్తులు బైబిల్లో చూస్తాం. విరిగిపోయిన విత్తులు దేవునికి అసహ్యం. అంటే దేవునికి విత్తు ఇచ్చేటప్పుడు సంపూర్ణమైన విత్తనాన్ని దేవునికి ఇవ్వాలి. 10ంటికి ఆరాధన అయితే 9:55 కల్లా మందిరంలో అడుగుపెట్టి 12:30 దాకా దేవుని సన్నిధిలో గడపటం సంపూర్ణమైన విత్తనాన్ని దేవునికి కానుకగా ఇచ్చినట్టు. దైవజనమా, పునరుద్ధానపు దినం ఘనమైనదిగా ఎంచు. ఎంత ఘనమైనది? నీ ఉద్యోగం కంటే ఘనమైనది, నీ పిల్లల స్కూల్ కంటే ఘనమైనది, నీ పిల్లల కాలేజీ కంటే ఘనమైనది. ఘనమైనదని ఎంచటమే కాదు, దాన్ని ఘనంగా మనం ఆచరించే ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, తీర్మానం చేసుకో. ఈ 2024 సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి కదా. ఆల్రెడీ ఒక ఆదివారం అయిపోయింది. ఇంకా 51 ఆదివారాలు ఉన్నాయి. దేవుని దగ్గర చెయ్యెత్తి ప్రమాణం చేయి. ఏమని? ఈ 51 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా నేను ఆలస్యంగా మందిరానికి వెళ్ళనయ్యా, ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధికి నేను దూరం కానయ్యా అని ప్రతి ఆదివారం కుటుంబం అంతా దేవుని సముఖంలో కనబడే గొప్ప భాగ్యం కృపగల దేవుడు మనందరికీ దయచేయును గాక. ఇలాంటి కృప కావాలన్న వాళ్ళు నాతో ఏకీభవించి ఆమేనానండి. ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మరి ఇంతకీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి? కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏదో అంటారు కదా, సున్నం కొట్టిన రాయా ఏంటి? సున్నం కొట్టిన రాయేనా? స్పందన ఉండదు. కొంతమంది ఉంటారు, హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో బుద్ధుడు ఉంటాడు కదా, పాపం ఆయన విగ్రహం, ఆయన మనం మాట్లాడటం కాదు, ఆయన విగ్రహం. కొంతమంది మందిరంలో కూడా ఇట్లాగే విగ్రహాల్లాగా ఉంటారు. పాటలు పాడేటప్పుడు సప్పట్లు కొట్టరు. ఒకవేళ సప్పట్లు కొట్టేటప్పుడు కూడా ఎట్లా కొడతారో తెలుసు? ఏదో దోమ తగిలితే దోమను చంపటానికి కొడతారు చూసారా? ఆ ముఖంలో కదలకుండదు. మనం దుప్పిని గూర్చి, జింకను గూర్చి, లేడిని గూర్చి వింటున్నాం కదా. దాని గూర్చి ఈరోజు చివరి పాట. దుప్పి పచ్చిక బయలులో గంతులేస్తాడు. ఆమేన్. పచ్చిక బయలు కనపడిందంటే ఆ జింక అక్కడ నాట్యం ఆడుతుంది. క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో హృదయమార గంతులేసేవాడిగా ఉండాలి. నాట్యమాడేవాడి అంటే గంతులేయటం అంటే పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో మనం సంతోషించేటువంటి వారిగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. పాటలు పాడేటప్పుడు హృదయపు లోతుల నుంచి ఒక్కొక్క పదాన్ని
ఆస్వాదిస్తూ దాని రసాన్ని పీల్చుకొని తనివితేరా చప్పట్లు కొడుతూ గంభీర ధ్వనితో హృదయపు లోతులో నుంచి ఆనందంగా గంతులు వేస్తూ ప్రభు సన్నిధిలో పాడేవారిగా ఉండాలి. ఎందుకు? భక్తుడైన దావీదు గారు అంటాడు కదా, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషం కలదు. ఏ సంతోషం? అసంపూర్ణ సంతోషం కాదు. ఈ ప్రపంచంలో మనిషికి సంపూర్ణ సంతోషాన్ని పంచగలిగే ఒకే ఒక్క స్థలం జీవము కలిగిన దేవుని మందిరం, నా దేవుని సన్నిధి. నేనంట, తమ్ముడా, దేవుని సన్నిధిలో దొరికే సంతోషం ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఆయన సన్నిధిలో దొరికే ఆనందం ఒక పుస్తకాల్లో దొరుకుతుందా? ఒక సినిమాల్లో దొరుకుతుందా? ఒక మద్యపానంలో దొరుకుతుందా? ఒక అపవిత్రమైన కార్యంలో దొరుకుతుందా? ఒకవేళ వాటిలో సంతోషం దొరుకుతుందేమో, కానీ అది అల్పకాలపు సుఖభోగం. నా దేవుని సన్నిధిలో దొరికే సంతోషం సంపూర్ణమైన సంతోషం. యేసయ్యకి మహిమ కలుగును గాక. అది ఎరిగే దావీదు భక్తుడు నిబంధన మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు వాక్యంలో చూస్తాం కదా, శక్తి కొలది, చెప్పండి, శక్తి కొలది నాట్యమాడటం ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో తనివితేర ఆనందించాడు, తనివితేర గంతులు వేయమన్నాం. దావీదు నాట్యమాడాడు అని చెప్పి ప్రాక్టీస్ చేసి డాన్స్ చేయటం వాక్యానుసారం కాదు. ఈ రోజుల్లో కొన్ని మందిరాల్లో యవ్వన ఆడపిల్లలను, యవ్వన మగపిల్లలను, యవ్వన బిడ్డలను నిలవబెట్టి దేవుని పాటలకు డాన్స్ లేపిస్తున్నారు. ఆ డాన్స్ కూడా ముందు ప్రాక్టీస్ చేసి, విన్నారా? దావీదు ప్రాక్టీస్ చేసి డాన్స్ చేయాలి. ఆ పాట పాడుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఆత్మలో తన్మయుడై గంతులేసాడే కానీ, ఇదిగో ఈ స్టెప్ ఎట్లేయాలి, మెడెట్లా ఓపాలి, కళ్ళెట్లా కదపాలి, ముందు ప్రాక్టీస్ చేయలే. అలా చేస్తే అది వేషధారణతో కూడుకున్న ఆరాధన. అలాంటి వేషధారణతో కూడుకున్న ఆరాధన ప్రభువుకు అసహ్యం. కొంతమంది దైవజనులు యవ్వన బిడ్డలను స్టేజీల మీద, యవ్వన ఆడపిల్లను స్టేజీ మీద నిలవబెట్టి వాళ్ళు డాన్స్లు వేస్తూ ఉంటే ఒక తండ్రిగా చెప్తున్నా, ఆ యవ్వన ఆడబిడ్డల శరీర సౌష్ఠవం అటు చూడండి. ఇలాంటి భయంకరమైన దృశ్యాలు యవ్వన బిడ్డలు చూసి ఎంతమంది యవ్వన బిడ్డలు మందిరానికి వచ్చి పవిత్రత పొందుకోవలసిన మందిరాలలో నుండి అపవిత్రత మోసుకొని వెళ్తున్నారో తెలుసా? నాట్యమాడాలి, గంతులేయాలి, సంతోషించాలి, ఆర్భాటపు ధ్వని చేయాలి. అయితే ప్రతిదీ కూడా క్రమంగా జరిగేదై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది సొన్నం కొట్టిన సమాధిలాగా సొన్నం కొట్టిన రాయి కాదు, బెల్లం కొట్టిన రాయి, రాయి కొట్టిన బెల్లమా, బెల్లం కొట్టిన రాయి ఏదో అంటారు కదా, బెల్లం కొట్టిన రాయిలాగా ఉలుకుండదు, పలుకుండదు. ఏ పాట అయినా పాడుగాక, ఇక ఇంతే, స్పందన ఉండదు. ఆయన సన్నిధిని అనుభవించుతూ మనం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? మనిషికి సంపూర్ణ సంతోషాన్ని పంచే ఒకే ఒక్క స్థలం దేవుని సన్నిధి. అలా పూర్ణ బలంతో దేవుని సన్నిధిలో నువ్వు పాడితే, పూర్ణ మనస్సుతో దేవుని సేవిస్తే, దేవుడైన యెహోవా ప్రతి ఆదివారపు ఆరాధనలో మనకు ప్రత్యక్షమై ఆయన చేతి స్పర్శ అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. వాక్యం వినేటప్పుడు కూడా ఎలా వాక్యం వినాలో కొంతమంది చూడండి. వాక్యం వినేటప్పుడు కొంతమంది ఫోటోలు చూస్తూ ఉంటే, వాక్యం వినేటప్పుడు ఈ కెమెరామెన్ తిప్పుతూ ఉంటాడు కదా అటు ఇటు. కొంతమంది వాక్యం వినే విధానం చూస్తే గడ్డం కింద చేయి పెట్టుకొని, ఏమి కర్మరా ఇది, ఏం బాధరా ఇది అని వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎట్టుంటుందంటే ఒక 100 కోట్ల రూపాయలు అప్పులు మునిగిపోయినట్టు, అంత అప్పు పెట్టుకొని దేవుని మందిరానికి వచ్చినట్లు గడ్డం కింద చేయి పెట్టుకొని అసలు ముఖంలో స్పందన ఉండదు. ఆ మధ్య ఒక తల్లి అంది చాలా సంవత్సరాల క్రితం, అయ్యా మీ వాక్యం ఎంత కమ్మగా ఉంటుందంటే
మీరు అలా వాక్యం చెప్తా ఉంటే నేను ఎలా నిద్రలోకి వెళ్ళిపోతానయ్యా అందంట. బాగుందా? ఆ పాస్టర్ గారు చెప్తా అంటాడు, ఆ మాటని నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లేదయ్యా, ఎలా వాక్యం చెప్తా ఉంటే అలా నిద్రలోకి వెళ్ళిపోద్దంట. నిజమే, వాక్యం చెప్పేటప్పుడే చాలా మంది నిద్రమత్తులోకి వెళ్తారు. దేవుని స్వరం మన చెవును పడిన తోడనే మన 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 అంతరంగంలో ఎలాంటి ఆనందం కలగాలో బైబిల్ ఒక ఘటన చెప్తా. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకు శుభవచనం చెప్పింది. ఆ శుభవచనం ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను విని గర్భంలోనే లేడి పిల్లలాగా గంతులేయటం ప్రారంభించాడు. అలా గంతులేయటం ప్రారంభించాడు కాబట్టే మండుచున్న దీపంలాగా దేవుని కొరకు ప్రకాశించాడు. దైవజనమా, దేవుని వాక్యం వినేటప్పుడు నీ అంతరంగం మండాల. ఆ వాక్యం నీ చెవున పడిన తోడనే చెప్పసఖ్యము కాని ఆనందం నీ హృదయంలో నుంచి ఉద్భవించాలి. అలా దేవుని సన్నిధిని అనుభవించే, ఆస్వాదించే లేడి పిల్లలాగా ఆయన సముఖములో గంతులు వేసే కృప దేవుడు మనకిచ్చునుగాక. కొన్నిసార్లు మనం దేవుని కొరకు బ్రతికేటప్పుడు యేసు ప్రభు వారు అంటారు కదా, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని దూషించి హింసించి చెడ్డ మాటలెల్లా పలుకునేప్పుడల్లా మీరు ధన్యులు, ఆ మాటలు విని మీరు గంతులు వేయండి, పరలోకంలో మీ బహుమానం అత్యధిక మగును అంటాడు. నిజమే, నిజదేవుణ్ణి తెలుసుకొని మనం దేవుని వైపు వస్తున్నప్పుడు చాలామంది దేవుని ప్రేమ ఎరగని వాళ్ళు ఎగతాళిగా మనలను గూర్చి మాట్లాడతారు, నిందిస్తా మాట్లాడతారు, దూషిస్తా మాట్లాడతారు. చూడు చూడు, దాని మొఖాను బొట్టు కూడా లేదు, ఆ తెల్ల చీరలు చూడు, చేతు గాజులు లేవు, మునమోపితున్నట్టుంది, భర్త బ్రతికొనగానే భర్తను చంపేసింది, అద్దు అదుపు లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, నిందిస్తారు. క్రైస్తవ జనమా, నేనెవరైనా నిందిస్తున్నారా? నిష్కారణంగా నిందాస్పదంగా నిన్ను గూర్చి మాట్లాడుతున్నారా? ఆ నిందతో కూడిన మాటలు విని ఏడవకు, గంతులు వేయి, గంతులు వేయి. ఎందుకో తెలుసా? ఒక భక్తుడు అంటాడు, ఒక నింద ఒక 100 అని. దేవుని కొరకు ఒక నింద పడితే నీకు 100 బహుమానం వస్తుందట. 2 నిందలు పడితే చెప్పండి, 3 నిందలు పడితే, 4 నిందలు పడితే, 10 నిందలు పడితే, 100 నిందలు పడితే చెప్పండి, ఒకవేళ 1000 నిందలు పడితే, అంటే ఒక నింద ఒక 100. ఎన్ని నిందలు పడతావో నిందకు ప్రతిగా ఇహమందు పరమందు రెట్టింపు ప్రతిఫలం నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. ఈ వాక్యం వింటున్న దైవజనమ, ఆయన సన్నిధిలో ఎన్ని నిందలు వచ్చినా ఆనందంగా గంతులే, పరిశుద్ధాత్మలో గంతులే, పాటలు పాడేటప్పుడు తనివి తీరా ఆనందించు. బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయవాంఛలు తీరుస్తాడు. రేపు ఆరాధనకు వెళ్ళినప్పుడు, పాటలు పాడేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, ఆరాధించేటప్పుడు, దేవునికి సమర్పించుకునేటప్పుడు హృదయమార సంతోషించు. యెహోవా యందు రేపు నువ్వు ఆనందిస్తే రేపే దేవుడు నీ హృదయ వాంఛలు తీర్చునుగాక. ఏ ఆశతో మందిరానికి వెళ్ళావో నిశ్చయంగా దేవుడు మందిరంలో నీ వాంఛ, నీ ఆశ, నీ కోరిక దేవుడు తృప్తిపరిచి సంతోషంగా నేను నీ గృహానికి తోడుకొని వచ్చునుగాక. లేడి పిల్లలాగా దేవుని సన్నిధిలో గంతులేద్దాం. ఆ కృప మనందరికీ దేవుడిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. దైవజనులు ఆమోస్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీతో గడుపుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఈ దినము నీ వాక్యము ద్వారా మా హృదయంలో తృప్తిపరిచినందుకు స్తోత్రమయ్యా. అయ్యా, ఈ దినపు ఆదివారం నాయన నీ సన్నిధిలోకి ఎట్లా రావాలో, మేము ఎలా బ్రతకాలో నాయన మీరు మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా. అవును నా తండ్రి, నీ సన్నిధిలో గొంతులు వేసుకుంటూ వచ్చుతూ అదే రీతిలో సంపూర్ణమైన అర్పణగా మేము మారిపోతూ అయ్యా నీ సన్నిధిలో ఆనందించుటకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం.
అయ్యా వింటున్న ప్రతి ఒక్కరూ నాయన వారి హృదయములోకి అయ్యా నీ సంతోషాన్ని ఆస్వాదించుకుంటూ నాయన ప్రతి వాక్యములోను పాటలోను నీ సన్నిధిలో నిత్యము సంతోషించుటకు సహాయం చేయండి. ప్రతి దుఃఖమును సంతోషంగా మార్చుటకు అయ్యా నీ కృప కలిగిన సన్నిధిని మాకు ఇచ్చావు ప్రభా. దానిలో నీ సన్నిధిలో సంతోషించుకుంటూ ఉన్నతమైన కృపను పొందుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామములో నీ సన్నిధిని అయ్యా మేము అనుభవించుకుంటూ నీ సన్నిధికి పరిగెత్తుకుని వచ్చే కృపనిమ్మని యేసయ్య నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు ఉపవాస ప్రార్థన, రేపు ఆదివారపు ఆరాధన, సోమవారం ఉపవాస ప్రార్థన ఉంది. అందరూ కలుసుకుందాం. థ్యాంక్ యూ.